మోషే, అయ్యా నీ మహిమని నేను చూడాలని ఎప్పుడైతే దేవుడిని అడగంలోనే దేవుడు సెలవిచ్చిన మాట, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు అని సెలవిచ్చాడు. ప్రేక చెల్లి తమ్ముడా, దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనే వాళ్ళకి ఒక ఉదాహరణ అండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరెంటు ఉందా? కరెంటు నువ్వు చూడగలుగుతున్నావా? కరెంటు ఎలా వస్తుందో నువ్వు చూడగలుగుతున్నావా? ప్రేక చెల్లి తమ్ముడా, కరెంటు ఉందని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో కరెంటు ఉంది. ప్రేక చెల్లి తమ్ముడు, అదే రీతి గాలిని కనపడుతుందా? గాలి నీకు కనబడుతుందా? గాలి లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఆక్సిజన్ నీకు అందలేకపోతే నువ్వు బ్రతకలేవు. అంటే గాలి ఉందని నువ్వు నమ్ముతున్నావుగా. కరెంటు కనపడకపోయినా కానీ కరెంటు ఉందని నువ్వు నమ్ముతున్నావు కదా ప్రేక చెల్లి తమ్ముడు. అదే రీతిగా దేవుడు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని ఎవరైనా సరే ఈ భౌతిక నేత్రాలతో చూడలేరు. ఎందుకంటే ఆయన ఆత్మీయ ఉన్న దేవుడు కాబట్టి, ఆత్మీయ ఉన్న దేవుని భౌతిక నేత్రాలతో నువ్వు చూడలేవు ప్రేక చెల్లి తమ్ముడు. గాలి లేని నువ్వు బ్రతకలేవు. కరెంటు కనబడలేదంటే కరెంటు ఉందనే కదా నువ్వు